श्री राघवेन्द्राय नमः। శ్రీ రాఘవేంద్ర నమః. గురు టీవీ అందరికీ స్వాగతం అండి. నాకు తెలుగు అంత బాగా రాదు. నేను పక్క రాష్ట్రం అయినా కూడాను తెలుగు కొంచెం నేర్చుకొని చెప్తా ఉన్నాను. ఏమేమి మిస్టేక్స్ ఉన్నా కూడాను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మా గురు రాఘవేంద్ర టీవీ కన్నడలో చాలా మిరాకిల్స్ చెప్పినాము. మా తెలుగు రాష్ట్రం జనాలకి కూడాను రాఘవేంద్ర స్వాములు ఎలా మిరాకిల్స్ చేస్తారు మేము చెప్పాలి అని కొంచెం తెలుగు నేర్చుకొని నేను ఈ వీడియో చేస్తున్నానండి. తెలుగు రాష్ట్రం జనాలు నాకు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ అంటే ఏమీ లేదంటే మీరు శ్రీ రాఘవేంద్రాయ నమః అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మాకి మీరిచ్చే ఒక ప్రిఫరెన్స్ అంతే అండి. రాఘవేంద్ర స్వాములు నమ్మితే ఏమవుతుంది, వాళ్ళు ఎలా మాకి అనుగ్రహం ఇస్తారు, వాళ్ళని ఇంకా మా కోరికలు ఎలా తీరుతుంది, అలాగే రాఘవేంద్ర స్వాములు ఎలా మిరాకల్స్ చేశారు అని చెప్తా పోతాను. రాఘవేంద్ర స్వాములు రష్మి అనే వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద మిరాకల్ చేస్తున్నారండి. వాళ్ళ హస్బెండ్ ఏముండారండి, వాళ్ళ యజమానులు వాళ్ళకి యావ దేవుడు కూడాను వాళ్ళు నమ్మలేదు. యావ దేవుని చూసినాను వాళ్ళు నమ్ముతా ఉండలేదు. వాళ్ళు అలాగే ఇలాగే అని చాలా రేగుతూ ఉంటుంది వాళ్ళ పైన, రష్మి వాళ్ళ పైన. వాళ్ళు ఏం చేస్తారు, ఒకరోజు మా హస్బెండ్ కొంచెం బదలావాలి అని, కొంచెం చేంజ్ కావాలి అని మంత్రాలయం పోదాము అని అడుగుతారు. వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి. ఏం చేస్తారో, యావ రాఘవేంద్ర స్వామి మఠం లేదు, నేను యావ దానికి వచ్చలేదు, నేను యావ పూజలు చేసేలేదు, నేను యావ దేవుణ్ణి నమ్మలేదు అని చాలా కఠోరంగా వాళ్ళు రష్మి వాళ్ళపైన రేగుతారండి. ఈ అమ్మ చాలా కొంచెము సాఫ్ట్ అండి. వాళ్ళు చాలా బేజారు చేసుకొని ఏడుస్తా కూర్చొనేస్తారండి. అలాగే కొన్ని రోజులు పోతుంది. తిరిగా ఒకసారి అయ్యో అడుగు చూస్తాం ఇంకొకసారి అనేసి రష్మి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హస్బెండ్కి అడుగుతారండి. అప్పుడు సరే ఆయా పోతాము అనేసి ఏమో ఒక జోరు వాయిస్లో చెప్తారంట. సరే రష్మి వాళ్ళకి చాలా ఖుషి అవుతుంది. ఈ అప్ప ఒప్పుకున్నాడు కదా వచ్చేకి రాఘవేంద్ర స్వామి మఠానికి అనేసి. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, పోతారు ఇద్దరు కూడా. మంత్రాలయం మఠం దగ్గర ఇంకేం పోతారు, అంతా రూమ్లో అంతా ఫ్రెష్ అంతా హై ఇడ్సి ఏముంది, స్నానాలు చేసుకొని ఏముంది, ఇంకేం పోవాలా మఠం లోపలికి. ఆ అప్పకి చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి. ఏం చెప్తారంటే వాళ్ళ భార్య, నేను వచ్చలేదు, నువ్వు లోపలికి, నేను మఠానికి వచ్చలేదు అని చెప్తాడంట. ఈ రష్మి వాళ్ళకి చాలా ఏడుపు వచ్చేస్తుందండి. అలాగే రోడ్లోనే ఏడ్చేస్తారు. అయ్యో ప్లీజ్ దాండి ఇలా చేస్తూ ఉండరు, స్వాముల దర్శనం చెయ్యాలి, ఇంత దూరం వచ్చిండేది మేమేమిటికి అని వాళ్ళకి చెప్తారంట. అయితే వాళ్ళు వీళ్ళు మాటలే వినలేదంట. నేను వచ్చలేదు, నువ్వు పో లోపలికి, నేను ಯಾವ దేవుని పైన నమ్మకం లేదు, అలా ఇలా అని జోరంగా చెప్తారంట. వీళ్ళు ఎంత ఏడ్చుకున్నా కూడాను వాళ్ళు వచ్చలేదంట, లోపలికి వచ్చలేదంట. ఈ అమ్మ లోపలికి పోతుందంట. రష్మి వాళ్ళు పోతేనే రాఘవేంద్ర స్వాముల దగ్గర ఏం అడగాలని గుర్తయ్యలేదంట. పోయిన తక్షణం దర్శనంలో నించుకొని ఒకటి అడుగుతారంట. మా హస్బెండ్ మా భార్య ఏమంటారు, వాళ్ళు బదలావనే కావాలి, వాళ్ళు చేంజ్ కావాలి, వాళ్ళు చాలా కఠోరంగా ఉండారు, వాళ్ళు నిన్ను నమ్మాలి, నీ పాదాల కింద వచ్చి పడాలి అని ఒక మాట అడుక్కొని వచ్చేస్తాను. ఇంకేమీ అడగలేదంట, ఈ మాట అడుక్కుంటుందంట. అలాగే వచ్చేతోడు ఏం చేస్తారు, కొంచెము మంత్రాక్షత ఇప్పించుకుంటారు. అలాగే ఆడ మృతిక ప్రసాదం చెప్తే దాన్ని కూడా ఇప్పించుకొని వచ్చేస్తారంట. ఇలాగే ఇంటికి వచ్చినాక ఏం చేస్తారు, ఆయనకి ఒకటే ఆలోచన రష్మి వాళ్ళకి, మా హస్బెండ్ ఏముండారో వాళ్ళు చేంజ్ కావాలి అని. చేంజ్ కావాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు మంత్రాక్షత ఏముంటుంది కదా, అది చాలా పవర్ఫుల్ అండి. ఈ మంత్రాక్షతలు ఏముంది, దాన్ని తీసుకొని వాళ్ళ తలదిమ్మ ఉంటుంది కదా, అంటే వాళ్ళ పిల్లో ఉంటుంది కదా, దాన్ని కింద పెట్టేస్తారంట వాళ్ళకి గొతకాకుండా. అట్లా ఎలా అంటే వీళ్ళ చేతికి ఏమైనా ఇస్తే దాన్ని పారేస్తారు. వీళ్ళు జేబులో పెట్టేయలేదు, వీళ్ళు పర్స్లో పెట్టేయలేదు, ఇంక ఎలా చేస్తుంది వాళ్ళ రష్మి వాళ్ళు, ఈ పిల్లో కింద పెట్టేస్తారంట. అమ్మని 2 days అయిపోయినాక ఈ రష్మి వాళ్ళ హస్బెండ్ కనిపించలేదు, ఎక్కడో వెళ్ళిపోయాడుస్తారు. ఎక్కడ వెళ్ళిపోయా అని ఏం గుర్తులేదు. వీడు రిలేషన్స్, ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేస్తారంట, ఎక్కడుండారు ఎవరు చూస్తానో మా ఇంటికి వచ్చిండలేదు. ఈ యాప్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అంట. ఎలా పుడికేది, ఇంకేం అవ్వదు. రోజు వీళ్ళు రాకుంటే కంప్లైంట్ ఇచ్చేయాల. వీడు మధ్యరాత్రి వస్తాడంట, ఒక 2 o'clock 3 o'clock అయిందంట. అయ్యమ్మ చాలా ఏడ్చుకొని కూర్చోండంట. అయ్యో ఎక్కడ పైరి అనేసి. వచ్చిన తక్షణమే చెప్తారంట, తీసుకో పరిమళ ప్రసాదం అనేసి. ఏం ఎక్కిలిస్తూ ఉంటారు, ఏం ప్రసాదం ఇది అని చూస్తే పరిమళ ప్రసాదం మంత్రాక్షతే ఉండంట. నేను రాఘవేంద్ర స్వామి మఠానికి పోయింటిని. ఈఎంకి ఆశ్చర్యము, అయ్యో ఏం వీళ్ళు రాఘవేంద్ర స్వామి మఠానికి పోయింట్రా, ఏం చెప్తా ఉంటారు వీళ్ళు ఏమైనా అయ్యప్ప ఏమైనా తాక్కొని వచ్చిండాడు ఏమి అని ఎంకి డౌట్ వచ్చేస్తుందంట. ఈ అమ్మ అడుగుతారంట,
ఇంకొకసారి చెప్పండి ఏం చెప్పండి లేదు నాకు రాఘవేంద్ర స్వాములు అంటే ఎవరో ఒకరు వాళ్ళు రాఘవేంద్ర స్వాములు అని చెప్పి ఎవరో ఒకరు యతీలు నా కనసులో వచ్చిండ్రి వాళ్ళు కావి వేసుకోండ్రి వాళ్ళు వచ్చి నా సన్నిధానానికి రావాలి నువ్వు ఇది అంతిమ అని చెప్పారు అంటే ఫైనల్ ఇది నువ్వు రావాలి అని ఒక తీర్పు ఇచ్చే నాకు చెప్పరి అని నాకు ఈ పొవ్వాలా అనిపించే నేను ఎవరికి చెప్పలేదు నేను సడన్గా ఏముంది బస్ వేసుకొని నేను వెళ్ళిపోతుంది అన్న రీతిలో వీళ్ళు చెప్తారు ఈఎంకి ఒక టైపు ఖుషి ఇంకొక టైపు ఏమంటే ఆశ్చర్యము ఏమి రాఘవేంద్ర స్వాములు ఇలా మిరకల్ చేశారు నా లైఫ్లో అని కొన్ని రోజుల తర్వాత ఏముండవు రష్మి వాళ్ళ హస్బెండ్ ఈఎంకిన సానా పూజలు వాళ్ళు చేసుకొని కూర్చొనేసారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు షురువు అయ్యేదే రాఘవేంద్ర స్వాముల ఏముంది స్తోత్రాలు రాఘవేంద్ర స్వాముల సాంగ్స్ ఏముంది ఇలానే స్టార్ట్ అవుతుందంట వాళ్ళ ఇంట్లో రాఘవేంద్ర స్వాములను ఆయప్ప ఎంత నమ్ముతారో అంటే బద్దు రాఘవేంద్ర స్వాములు లేదంటే వాళ్ళ లైఫే లేదు అంత బాగా వాళ్ళు నమ్ముతారంట ఈ అమ్మ అబద్దు అడిగింది రష్మి వాళ్ళు ఒకేమాట రాఘవేంద్ర స్వాములు నీ పాదాల కింద వచ్చి పడాలి రాఘవేంద్ర స్వాములకి ఏమి మిరాకల్ చేశారు ఈ బద్దు ఇలాగే చాలా మిరాకల్స్ రాఘవేంద్ర స్వాములు చేస్తూ ఉంటారు ఈ ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఎలా దొరికిందంటే రష్మి వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నప్పుడు చెప్పినారు కొన్ని ఇన్ఫర్మేషన్స్ని మేమేముంది వాళ్ళే ఫోన్ చేసి చెప్పుకున్నాడు కాల్ రికార్డింగ్ అవుతుంది కదా దాన్ని మీరు పబ్లిష్ చేయండి అని చెప్తారు మిరాకల్స్ ఇంకొందరు ఏమంటారు వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు లేదు మా ఇన్ఫర్మేషన్ అట్లా అంటే ఏముంది నేను మాట్లాడేకి అట్లా ఇష్టం లేదు వాయిస్ రికార్డింగ్లో మా మిరాకల్ ఏమైంది మీరు ఇన్కొని ఏమంది దాన్ని ఒక ఆడియో రూపంలో మీరు చెప్పండి అని కొన్ని జనాలు చెప్తారు అప్పుడు మేమేం చేస్తాము వాళ్ళ మిరాకల్ మా అడిగి సరి చేయొచ్చా అని ఏముంది ఈ రీతి వాళ్ళ మిరాకల్స్ని చెప్తా పోతాము ఈ రాఘవేంద్ర స్వామిలు చాలా మిరాకల్స్ చేశారండి మీ లైఫ్లో కూడాను చాలా మిరాకల్స్ చేసిండొచ్చు అలాగే మా కన్నడ ఛానల్లో ఏమంది నాకు ఎంత తెలుగు రాకుండాను కొంచెం ఏమేమి మిస్టేక్స్ చెప్పినా నాకు అంత అర్థం కాలేదు బట్ ట్రై చేసి మ్యాక్సిమం చెప్తా ఉన్నాను సో ఏమేమి మిస్టేక్స్ ఉన్నా కూడాను ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే రాఘవేంద్ర స్వాములు ఏమున్నారు వాళ్ళు చాలా మిరాకల్స్ చేస్తూ ఉన్నారు ఎంత చెప్పాలి అంటే వాళ్ళ చెప్తా పోతే నాకు ఒక ఇడీ రోజు కూడాను నాకు శాల్క వస్తుందండి అంత మిరాకల్స్ చేశారు రాఘవేంద్ర స్వాములు నేను చాలా మిరాకల్స్ అలాగే రాఘవేంద్ర స్వాముల పూజలు రాఘవేంద్ర స్వాముల ఏముంది అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను ఈ ఒక ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి శ్రీ రాఘవేంద్ర ఆయన మహా అనేసి కమెంట్ చేయండి అందరికీ కూడా రాఘవేంద్ర స్వాములు మంచి చేయని ప్రార్థన చేసుకుంటాము